పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. రాబోయే 12 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా, దక్షిణ ఒరిస్సా మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉంది. దాని ప్రభావం వల్ల రాబోయే 24 గంటల్లో అనేక చోట్ల భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది. మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం కాస్త తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది రాబోయే 12 గంటల్లో వాయుగుండంగా మారిన తర్వాత ఉత్తర కోస్తా, దక్షిణ ఒరిస్సా మధ్య తీరం దాటేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం దీని ప్రభావం వల్ల ఏ ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి, ఇంతవరకు ఎన్ని చోట్ల ఎంత మేర వర్షాలు పడ్డాయి, మనతో మాట్లాడేందుకు వాతావరణ శాఖ అధికారి కుమార్ గారు సార్ చెప్పండి. ప్రస్తుతం ఏ ప్రాంతాల్లో హెవీ రెయిన్స్ పడుతున్నాయి? ఒకటి, నిన్న రాష్ట్రంలో అత్యధిక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడ్డాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో అత్యధికంగా 16 సెంటీమీటర్ల వర్షపాతం పడింది. 7 నుంచి 16 సెంటీమీటర్ల లోపల, అంటే భారీ నుంచి అతి భారీ వర్షపాతం ఒక 15 ప్రాంతాల్లో పడింది. ఈరోజు సుస్పష్ట అల్పపీడనంగా పరిణామం చెందింది. దీనికి అనుబంధంగా ఒక ఉపరితల ఆవర్తనం 9.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఆవరించి ఉన్నది మరియు నైరుతి దిశకు వంగి ఉన్నది. రాబోయే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో పయనించి ఇది వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం కనిపిస్తుంది. రేపు ఉదయానికి దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరాల మధ్య తీరాన్ని తాకే అవకాశం ఈ వాయుగుండానికి ఉన్నది. దీనితో పాటుగా రుతుపవన ద్రోణి ఒక షియర్ జోన్ 19 డిగ్రీల అక్షాంశం వద్ద ఉండటం వలన రాష్ట్రంలో 7 రోజులు కూడా చెదురుముదురుగానైనా వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా మొదటి రోజు అత్యధిక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, తదుపరి 2 రోజులు పలు ప్రాంతాలలో పడే అవకాశం ఉంది. క్రమేపీ తగ్గి 7వ రోజుకు అది 1-2 ప్రాంతాలకు పరిమితమయ్యే అవకాశం ఉంది. మొదటి 5 రోజులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే ఈ రోజు నుంచి 3 రోజుల వరకు కోస్తా జిల్లాలపై సుస్థిరమైన బలమైన ఋతుపవన గాలులు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. 4వ రోజు 5వ రోజు అది 40 నుంచి 50, గరిష్టంగా 60 కిలోమీటర్ల వరకు వెళ్లే అవకాశం ఉంది. భారీ వర్షపాతాలకు వచ్చినట్లయితే కోస్తా జిల్లాల్లో, ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాలైన విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, తూర్పుగోదావరి, కాకినాడతో పాటుగా యానాంలో 1-2 చోట్ల అత్యంత భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం రాబోయే 24 గంటల్లో ఉంది. వీటితో పాటుగా భారీ నుంచి అతి భారీ కురిసే జిల్లాల్లో శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం రాబోయే 24 గంటల్లో ఉంది. తరువాత గుంటూరు, బాపట్ల, ప్రకాశంతో పాటు రాయలసీమ జిల్లాలైన కర్నూలు, నంద్యాలలో 1-2 చోట్ల భారీ వర్షపాతం ఈ రాబోయే 24 గంటలు ఉంది. రేపు అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షపాతం, 3వ రోజున అల్లూరి సీతారామరాజు, ఏలూరులో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. కోస్తా తీరం వెంబడి ఉన్న అన్ని ఓడరేవుల్లో 3వ నంబర్ ప్రమాద హెచ్చరికని ఎగురవేయడం జరిగింది. ఈ విధంగా ఉన్న పరిస్థితులకి అనుగుణంగా ఆయా విభాగాలకు ప్రత్యేకమైన సూచనలు జారీ చేయటం ఐఎండీ చేసింది. సో రాబోయే 4 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో అన్ని చోట్ల కూడా విస్తారంగా వర్షాలు పడతాయి. అయితే క్రమంగా ఈరోజు, రేపు, ఎల్లుండి ఎక్కువగా పడడానికి ఆస్కారం ఉంది. క్రమంగా తర్వాత తగ్గేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు చెప్తున్నారు.